అన్న పెట్టేసే ఇక. హలో హాయ్, దిస్ నవనీత, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నాకు హాస్పిటల్ చెకప్ ఉందన్నమాట. సో చాలామంది అడుగుతున్నారు కదా, అసలు అక్క నువ్వు ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నావు, నీకు మిస్క్యారేజ్ అయిన అప్పటి నుండి కూడా నీవు అదే హాస్పిటల్ అని చెప్పేసి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు కదా. ఇంకా అవన్నీ అయితే క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే నా హాస్పిటల్ డీటెయిల్స్, అండ్ అలాగే ఇప్పుడు నాకు ఎన్ని మంత్స్ రన్నింగ్లో ఉన్నాయి, అంటే ఎంత వీక్, నా ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు ఇచ్చారు, అండ్ దాంతోపాటుగా అక్కడ ఎలా ఉంది, హాస్పిటలైజేషన్ ఎలా ఉంది, అండ్ అక్కడ ఓకేనా అంతా, అంటే స్టాఫ్ ఎలా ఉన్నారు, మనకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఓకేనా, అవన్నీ క్లియర్గా అయితే ఈ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే గెట్ రెడీ అయిపోదాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంకో వీడియో కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మెటర్నిటీ డ్రెస్సెస్ గురించి అయితే అడిగారు, ఆల్రెడీ కొన్ని ఆర్డర్ కూడా పెట్టాను, వస్తున్నాయి. సో అన్నీ వచ్చాక ఒకేసారి చేద్దామని చెప్పేసి అయితే చేయలేదన్నమాట. ఇంకా ఇప్పుడైతే కొంచెం గెట్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వ్లాగ్లోకి అయితే కంటిన్యూ చేస్తాను, ఓకేనా. సో రెడీ అయితే అయిపోయింది అన్నమాట. సో ఫైనల్గా అయితే ఇలా ఉంది మన అవుట్ఫిట్ అండ్ లుక్. ఇది యాక్చువల్గా ఎప్పుడో మీషోలో తీసుకున్న డ్రెస్. సో రెడీ అయిపోయినా, మా బావ రెడీ అవుతున్నాడు. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఏదైనా స్నాక్స్ లాగా తిని వెళ్తే బెటర్, ఎందుకంటే అక్కడ ఎంత టైం అయ్యేది తెలియదు కదా. కీర దోశ తర్వాత క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మా బావ రెడీ అయ్యేలోపు తినేసి వచ్చాను. ఇంకా అలాగే మనం ప్రెగ్నెంట్ లేడీ అంటే ఏమేమి క్యారీ చేయాలి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు అనేది కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఇంకా రిపోర్ట్స్ అనేవి హ్యాండ్ బ్యాగ్లో సదిరేసుకుంటా అవుతుంటూ మళ్ళీ అడుగుతాను, ఓకేనా. హ్యాండ్ బ్యాగ్లో అయితే కంపల్సరీగా అన్ని రిపోర్ట్స్ పెట్టుకుంటాను అన్నమాట. అంటే ఇంకా ఇది ఓన్లీ రిపోర్ట్స్ పర్పసే ఈ బ్యాగ్ యూజ్ చేస్తాను, ఇంకా పర్సనల్గా ఏమి యూజ్ చేయను హాస్పిటల్కి సంబంధించి. ఎందుకంటే మనం ఒకే హాస్పిటల్లో చూపించుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు, అన్నీ ఒకేసారి అంటే ఒకే దాంట్లో సర్టిఫికెట్స్ అన్నీ వెంట పెట్టేసుకుంటాం కాబట్టి రేపు డెలివరీ టైంకి కూడా మనకి ఇబ్బంది ఏం అనిపించదు. కానీ అంటే 2-3 హాస్పిటల్స్లో అలా చూపించుకుంటారు కదా కొంతమంది, అంటే మీరు ఒక దగ్గర నచ్చక ఇంకో దగ్గర అలా. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ముందే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అయితే రిపోర్ట్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే మనకు టైంకి దొరికే అంత ఇబ్బంది అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి ఇంకా రిపోర్ట్స్, వాటర్ బాటిల్, ఏమైనా ఫ్రూట్స్ తీసుకుంటాను. ఈరోజు నాకు మోస్ట్లీ స్కాన్ ఏం లేదు, ఓన్లీ చెకప్ పర్పసే కాబట్టి ఇంకా ఇంట్లోనే తినేసి వెళ్దాము అని చెప్పేసి అయితే ఇంకా ఫ్రూట్స్ అని కాదు, ఇవి కీర దోశ అన్నమాట. కీర దోశ క్యారెట్ అయితే ఇంకా తింటున్నాను మా బావ రెడీ అయ్యేలోపు. వీటితో పాటుగా ప్రీవియస్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకుంటాను అన్నమాట. కానీ ట్యాబ్లెట్స్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినాయి, అంటే ఇంకో 2 days ఉన్నాయి అంతే, అయిపోతున్నాయి కాబట్టి ఇంకా ట్యాబ్లెట్స్ని తీసుకోవట్లేను. ట్యాబ్లెట్స్, అన్ని రిపోర్ట్స్, ఏదైనా స్నాక్స్, వాటర్ బాటిల్ కంపల్సరీగా అయితే క్యారీ చేస్తే బెటరు. అది రైనీ సీజన్ ఉందనుకోండి, మనం మోస్ట్ ఆఫ్ ది టైం అంటే కార్లో అలా వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ ఇట్లా బైక్ పైన వెళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళమైతే కంపల్సరీగా ఒక అంబ్రెల్లా కూడా తీసుకెళ్ళడం బెటర్ అనేది నా ఫీలింగ్ అన్నమాట. సో హాస్పిటల్ ఎంత టైం పడుతుంది ఏంటి, మరి చెకప్లో ఏమేమన్నారు డాక్టరు, ఇప్పుడు నాకు ఎన్ని వీక్స్, దాంతోపాటుగా నా డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు ఇచ్చారు, అవన్నీ క్లియర్గా అయితే వీడియోలో వస్తాయి. హాస్పిటల్ డీటెయిల్స్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. హాస్పిటల్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైం మా హాస్పిటల్ అంటే ఓపీ టైమింగ్స్ వచ్చేసి ఇంకా 10కే స్టార్ట్ అవుతుంది, కానీ మేము మెల్లిగా 11 o'clockకి అలా వెళ్తాము. ఇంకా ఈవినింగ్ 5 వరకు 5, 6, 7 వరకు కూడా సమ్ టైమ్స్ ఓపెనే ఉంటుంది ఓపీ. నేను చేయించుకునేది ఇక్కడ ఫిర్యాజిగూడలో ఉన్న శ్రీజ హాస్పిటల్ అన్నమాట. యాక్చువల్గా ఇది హాస్పిటల్ డీటెయిల్స్ చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఒక 2-3 సిస్టర్స్ ఇన్స్టాలో అయితే ఆల్మోస్ట్ ఒక 6-7 members వరకు కూడా కామెంట్ చేశారు. యూట్యూబ్లో ఒక 2 members కంటిన్యూస్గా అయితే సిస్టర్స్ కామెంట్ చేస్తున్నారు,
అక్క మీరు ఏ హాస్పిటల్లో చూయించుకుంటున్నారు, అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉందా, అండ్ అలాగే మీకు టీఫా స్కాన్ అదే హాస్పిటల్లో చేశారా, పక్కన వేరే హాస్పిటల్కి ఏమైనా సజెస్ట్ చేశారని అడిగారు. లేదండి నాకైతే ఇంకా అంటే ఈ హాస్పిటల్లోనే కపుల్స్ అంటే సార్ మేడం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్సే ఉంటారు. సో స్కానింగ్ వచ్చేసి ఇంకా సార్ చేస్తారు, మేడం వచ్చేసి ఓపీ చెక్ చేస్తారు. సార్ లేనప్పుడు మేడం కూడా చేస్తారు. నాకు మోస్ట్ ఆఫ్ ద టైం మేడమే చేశారన్నమాట. వెళ్ళగానే ఇంకా ఓపీ అయితే తీసుకున్నాము. ఓపీ వచ్చేసి ఇక్కడ 300 రూపీస్ ఉంటుంది. అండ్ నాకు మంత్లీ అంటే 1 మంత్కి ఒకసారి అయితే ఓపీ రాస్తారు. ఇంకా మనము 10 డేస్ 1 వీక్ లోపే వెళ్తే కనుక మనకు మళ్ళీ ఓపీ అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అన్న పెట్టేసే ఇక చెకప్ అయితే అయిపోయింది. సో ఎలా జరిగింది ఏంటి, డాక్టర్స్ ఏమన్నారు అన్నీ క్లియర్గా అయితే మళ్ళీ వీడియోలో చెప్తాను. ఓకేనా. ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. హాస్పిటల్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకా హాస్పిటల్ అయితే నేను స్టార్టింగ్ నుండి అక్కడనే చూయించుకుంటాను. అంటే నాకు మిస్క్యారేజ్ అయినప్పటి నుండి ఇంకా రెగ్యులర్గా అక్కడే చూయించుకుంటున్నాను అన్నమాట. హాస్పిటల్ ఫ్యాకల్టీ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా బాగా రెస్పాండ్ అవుతారు. అండ్ అలాగే సండే రోజు ఇక్కడ బోడుప్పలో బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గర అయితే బోనాలు ఉన్నాయి కదా, అందుకే హడావిడి అయితే ఫుల్గా షురూ అయిపోయింది. మీలో ఎంతమంది బోడుప్పల్లో ఉన్న బంగారు మైసమ్మ టెంపుల్ బోనాలకు విజిట్ చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంటికి వచ్చేసి అయితే ఇంకా ఆలూ ఫ్రై ఉండే, సో ఆలూ ఫ్రైతోని చపాతి, రైస్, కర్డ్ రైస్ అయితే 3 మిక్స్ చేసేసుకొని అయితే లంచ్ ఇలా ఫినిష్ చేశాను. సపరేట్గా ఒక వ్లాగ్ చేయాలనుకుంటున్నా డైట్ గురించి. ఇంకా ఆఫ్టర్నూన్ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ ట్యాబ్లెట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అయితే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెటే ఇస్తారు, దానివల్ల నిద్ర కూడా సరిగ్గా వస్తుంది అని చెప్పేసి ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే ఒక 10 to 15 మినిట్స్ అయితే కంపల్సరీగా వాకింగ్ చేయమన్నారు. సో నేను కూడా అలానే 10 to 15 మినిట్స్ అయితే వాకింగ్ చేసేసి అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా సరే నిద్రపోతాను అనమాట ఆఫ్టర్నూన్ టైంలో. ట్యాబ్లెట్ వల్లనేమో తెలియదు కానీ ఇంకా పడుకున్న వెంటనే నిద్ర వచ్చేసి, అది కాక హాస్పిటల్ వెళ్ళి రావడము, వెళ్ళే ముందు బట్టలు వాష్ చేయడం అలాంటి పనులన్నీ ఇంట్లోనే నేనే కదా చేసుకునేది. సో దానివల్ల కొంచెం టైర్డ్ అయినట్టు అనిపిస్తాం కదా ప్రెగ్నెన్సీ టైంలో. అందుకని ఇంకా వెంటనే ఇక నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. తినేసి వాకింగ్ చేసేసి ట్యాబ్లెట్ వేసేసుకొని ఇంకా పడుకోవాలనుకుంటున్నా. డిస్టర్బ్ ఉంటుండొచ్చు, ఎందుకంటే ఎక్కడైనా సరే కొంచెం వాయిస్ అనేది గజిబిజి ఉంది. ఇంకా హాస్పిటల్ వెళ్ళి రావడము, తినడము, కొంచెం వాకింగ్ చేయడము ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది నాకు ఏంటంటే 6th మంత్ ఎండింగ్లో అన్నమాట. ఇంకా నాకు 7th మంత్ స్టార్ట్ అవ్వలేదు. 7th మంత్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 5 డేస్ ఉంది. సో 6th మంత్ ఎండింగ్లో అన్నమాట నాకు 26 వీక్స్ టైంలో తీస్తున్న వీడియో ఇది. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ అలాగే నా బేబీ హార్ట్ బీట్ వచ్చేసి ఇప్పుడు ఎంత ఉంది అంత అంటే సేమ్ అంతే అన్నారు, 150 బీట్స్ పర్ మినిట్. మనం వెళ్ళిన ప్రతిసారి మనకు హార్ట్ బీట్ చెక్ చేసి చూపిస్తారు. హార్ట్ బీట్ చెక్ చేసినప్పుడు ఇంకా మనకు మళ్ళీ బేబీని ఒకసారి చూపిస్తారనమాట. నా బేబీ చాలా యాక్టివ్ ఉందంట. నాకు ప్లజెంటా అంటే ఆమ్నేటిక్ ఫ్లూయిడ్ బాగానే ఉంది, ప్లజెంటా మంచి పొజిషన్లో ఉంది, బేబీ కూడా హెల్తీగా ఉంది అని అన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రాబ్లం ఏం కూడా లేదు. ఇంకా ఏంటి రిపోర్ట్స్ విషయానికి వస్తే నెక్స్ట్ మంత్ నాకు సేమ్ డేట్ ఇచ్చారనమాట, ఎగ్జాక్ట్ 1 మంత్కి. అంటే నెక్స్ట్ మంత్ 7th మంత్ ఎండింగ్లో ఇచ్చారనమాట. అప్పుడు నాకు ఇంకా అన్ని టెస్టులు రాస్తా అన్నారు. ఏమేమి టెస్టులు రాస్తారు ఏంటనేది అప్పుడు ఇంకా నేను ఫర్దర్గా వీడియోలోనే చెప్తాను. ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా ఏంటి అంటే నాకు మంచిగా డైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు 6th మంత్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు 7th స్టార్ట్ అయ్యే టైం కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మనం ఫాలో అవ్వాలి డైట్. ఇదంతా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఇదే టైంలో కాబట్టి అన్ని క్లియర్గా మనము ఫాలో అవుతేనే ఫర్దర్గా బేబీకి అయినా సరే మనకు డెలివరీ టైంలో అయినా సరే ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండడం కోసం అవన్నీ డైట్ ఫాలో అవ్వాలి అని అంటారన్నమాట. సో దాని గురించి అన్ని క్లియర్గా అయితే ఇంకా ఎలా ఫుడ్ ఎలా డైట్ ఫాలో అవ్వాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. డైట్కి సంబంధించి ప్రెగ్నెన్సీలో మనం తినే ఫుడ్ ఎలా తీసుకోవాలనేది ఒక సపరేట్ వీడియో చేస్తేనే బాగుంటుంది అనేది నా ఇన్నర్ ఫీలింగ్. సో నేనైతే మోస్ట్లీ ముందు నుండి మనకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి అదే ఫాలో అవుతున్నా. ఇంకా కొన్ని డాక్టర్స్ సజెస్ట్ చేసినవి కూడా ఉన్నాయన్నమాట. సో అవి తింటే ఇంకా బెటర్ అని అన్నారు. చూద్దాము ఎలాంటి డైట్ ఏంటి అనేది అన్ని క్లారిటీగా మీకు ఒక లాంగ్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా బేబీ బంపుని బట్టి మీరే చెప్పండి గర్ల్ బాయ్ అని చెప్పేసి. ఏది పుట్టినా నాకు హ్యాపీనే, హ్యాపీగానే రిసీవ్ చేసుకుంటా యాజ్ ఎ మదర్గా. కాకపోతే గర్ల్ అయితే ఎక్కువ హ్యాపీ అన్నమాట, అంతే. సో ఫైనలీ అయితే ఇదన్నమాట బ్లాగ్. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు ఎందుకంటే అంత డిస్టర్బెన్స్ ఉంది బయట, అంత వర్క్ అంతా
సౌండ్ పొల్యూషన్ బాగుంది. దీనికోసం అయినా సరే మా బావకి నేను ఖచ్చితంగా నాకు మైక్ కావాలని అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మా బావ ఎప్పుడు కొనిస్తాడో తెలియదు. ఫైనల్లీ అయితే చూడాలి. సో ఫైనల్గా అయితే దిస్ ఈజ్ ద వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో ఫర్ ద మోర్ వీడియోస్. బాయ్.